మారిపోతున్న టెక్నాలజీ యుగంలో విలువలు కూడా కనుమరుగైపోతున్నాయి, మారిపోతున్నాయి. కొద్దో గొప్పో ఆ ధర్మాన్ని గుర్తు చేసుకున్న వాళ్ళు అనేక సంఘర్షణలకి లోనవుతూ ఉంటారు. అటువంటి సంఘర్షణకి లోనైన ఒక మహిళ మాకు ఒక ఆడియో పంపిస్తే మా గుండె జారిపోయింది. ఆ ఆడియో వినగా నాకు ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తున్నాయి, మనసు కరిగిపోతుంది. ఒకసారి చూద్దామా? 100%. బహుశా నాలాంటి ఆడపిల్లలకి ఇది తప్పదేమో. తల్లిదండ్రులను చూసుకోవాలని ఉన్నా చూసుకోలేని దుస్థితి. ఇప్పుడు నేను మా అన్నయ్య బాగానే సెటిల్ అయిపోయాం, కానీ మా అమ్మ మా నాన్నే ఒంటరైపోయారు. నాకేమో మా ఇంటికి వెళ్ళడానికి కూడా పర్మిషన్ లేదు. మా అన్నయ్య అయినా మా అమ్మ మా నాన్ని బాగా చూసుకుంటారు అని కొంచెం హోప్తో ఉండేదాన్ని. ఒక పూట ఇంటికి పిలిచి వాళ్ళకి అన్నం పెట్టడానికి కూడా మా వదినకి మనసు రావట్లేదు. నేను మా అన్న బ్రతికుండి కూడా వాళ్ళని అనాథాశ్రమంకి పంపించాలా? మానవ విలువలు తెలిసిన ఒక అమ్మాయిని కన్నందుకు ఫస్ట్ ఆ తల్లిదండ్రులకు ఖచ్చితంగా మనము చేతులెత్తి నమస్కరించాల్సిన విషయం. ఆవిడ ఒక అడుగు వేసిందంటేనే ఆమె విన్నర్. ప్రేమ అనేది ముఖ్యం ఇక్కడ. ఎలా అయితే మీరు కాస్త ధైర్యం చేసి ఇక్కడికి వీడియో పంపారో, ఆడియో రైట్, అదే ఒక భరోసాతోటి ఈరోజు మేము కల్పిస్తున్నాం సుమన్ టీవీ నుంచి. మీరు ఒక ఆదర్శంగా మారారు ఈరోజు మీ కథ చెప్పి ఇక్కడ. అందరికీ నమస్కారం. సుమన్ టీవీ ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్న ఫ్యామిలీ వాల్యూస్కి స్వాగతం. భారతదేశం చాలా గర్వంగా చాటి చెప్పేది మన నేల మీద ఉండే కుటుంబ విలువలు. రామాయణ కాలం నుంచి చూసుకుంటే ఎన్ని సంఘర్షణలు వచ్చినా ధర్మబద్ధంగా మసులుకుండే వాళ్ళే జీవితంలో సార్థకత సాధించారని మనకు తెలుసు. కానీ ఇవాళ రోజుల్లో మారిపోతున్న టెక్నాలజీ యుగంలో విలువలు కూడా కనుమరుగైపోతున్నాయి, మారిపోతున్నాయి. ఇటువంటి సమయాల్లో కొద్దో గొప్పో ఆ ధర్మాన్ని గుర్తు చేసుకున్న వాళ్ళు అనేక సంఘర్షణలకి లోనవుతూ ఉంటారు. అటువంటి సంఘర్షణకి లోనైన ఒక మహిళ మాకు ఒక ఆడియో పంపిస్తే మా గుండె జారిపోయింది. నిజమే కదా, ఇది నాకవ్వచ్చు, మీకవ్వచ్చు, ఎవరికైనా అవ్వచ్చు. ఇటువంటి సంక్లిష్టమైన పరిస్థితులకి సమాధానం చెప్పే ప్రయత్నమే ఇవాళ ఈ కార్యక్రమం. మనతో పాటు ట్రాన్స్ఫర్మేషనల్ కోచ్, లైఫ్ కోచింగ్ ఇస్తూ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్గా చాలా మంచి పేరు తెచ్చుకుని చాలామందికి సహాయపడుతూ వచ్చారు రజిత మైనంపల్లి గారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. నిజానికి కుటుంబ విలువలంటే ఆవిడకి ఎంత భరోసా, ఎంత నమ్మకం ఇప్పటికి కూడా ఆవిడ మాటల్లోనే మనం వినబోతున్నాం. రజిత గారు, వెల్కమ్ అండి. నమస్కారం. నమస్తే స్వప్న. అండ్ ఐ వాంట్ టు కంగ్రాచ్యులేట్. చాలా వీడియోస్లో నేను ఎప్పుడూ ఒకటి అడిగేదాన్ని, మీడియా ఎప్పుడు చెడే చూపిస్తోంది, మనం దీన్ని ప్రమోట్ చేయొద్దు, మంచి వాల్యూస్ చాలా ఉన్నాయి, డౌట్స్ కూడా ఉన్నాయి, దానికి ఒక వేదిక చేసుకొని మనల్ని అప్రోచ్ కాలేని వాళ్ళు, రిలేషన్షిప్ ఈ సమస్య ఉంది ఎలా పరిష్కరించుకోవాలి అని అన్నిసార్లు మనల్ని అప్రోచ్ అవ్వలేని వాళ్ళ కోసం ఒక షో చేద్దామని మనము చాలాసార్లు డిస్కషన్ చేయటం జరిగింది. అండ్ ఇంటెన్షన్స్ రైట్ ఉన్నప్పుడు మేనిఫెస్టేషన్ అవుతుంది అన్నట్టు సుమన్ గారు అనుకోవడం, స్టోరీ రైటర్ కానీ వీళ్ళు ముందుకు తీసుకెళ్ళడం అనేది మరొకసారి నాకు మనిషి అనుకుంటే ఏదైనా నిజంగా ప్రకృతి మొత్తం, యూనివర్స్ మొత్తం అది నడిపిస్తుంది అనడానికి ఈ ఫ్యామిలీ వాల్యూస్ ఒక్క నిదర్శనము. నమ్మకాన్ని కోల్పోకుండా బంధాల మీద అనేది ఇట్స్ సచ్ ఎ వండర్ఫుల్ షో. ఐఎమ్ సూపర్ హ్యాపీ దట్ వీ స్టార్టెడ్ దిస్. మిమ్మల్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం రజిత గారు, మీరు ఎప్పుడూ మనసుతో మాట్లాడతారు. మనం ఏంటంటే ఇజమ్స్లోకి వెళ్ళిపోతే కొన్ని కఠోరమైన విషయాలు కనిపిస్తాయి. అలాగే సమర్థింపులు, తప్పు రైటు అని వెళ్ళిపోతే మనసుతో ఆలోచించినప్పుడు సరైన పరిష్కారం వస్తుందని నమ్మే వ్యక్తి కాబట్టి మీ గతంలో మీరు చేసిన అనేక వీడియోస్ కావచ్చు, మీ ఫిలాసఫీ, మీ సోషల్ మీడియాలో మేము చూడడం అన్నీ చూసి మీరైతేనే పర్ఫెక్ట్ సమాధానం, పరిష్కారం చెప్తారనుకున్నాం రజిత గారు. థ్యాంక్ యూ అండ్ గ్రాటిట్యూడ్ టు ద డివైన్ అండ్ యూ. థ్యాంక్ యూ అండి. వీ ఆల్సో ఫీల్ లైక్ వైజ్. సో ఈ విషయం చూస్తే, ఆ ఆడియో వినగా నాకు ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తున్నాయి, మనసు కరిగిపోతుంది. ప్రతి ఆడపిల్ల ఫీల్ అయ్యేదే ఇది అని. ఒకసారి చూద్దామా? 100%. నా పేరు అరుణ.
మా అమ్మ నాన్నకి 2 సంతానం, నేను మా అన్న. ఇద్దరిని ఆడ మగ తేడా లేకుండా మా అమ్మ మా నాన్న సమానంగా పెంచారు. మాకున్న పొలాలు ఆస్తులతో ఇద్దరిని ఉన్నత చదువులు చదివించారు. ఎక్కడెక్కడి నుంచో సంబంధాలు వస్తే నేను మా అన్నయ్య విడిపోతామేమో అన్న భయంతో ఒకే ఊర్లో సంబంధాలు చూసి మాకు పెళ్ళిళ్ళు చేశారు. ఇప్పుడు నేను మా అన్నయ్య బాగానే సెటిల్ అయిపోయాం. కానీ మా అమ్మ మా నాన్నే ఒంటరైపోయారు. నాకేమో మా ఇంటికి వెళ్ళడానికి కూడా పర్మిషన్ లేదు. ఒకవేళ వాళ్ళు ఎప్పుడైనా వచ్చినా మా ఇంట్లో మూతి విరుపులు. ఒకరోజు నేను మా వారిని స్ట్రైట్గా అడిగేశాను, ఏమండి, మా అమ్మ నాన్నకి వయసు పైపడుతుంది, వాళ్ళు మమ్మల్ని చాలా కష్టపడి పెంచారు, ఇప్పుడు వాళ్ళు చేసుకోలేకపోతున్నారు, మనం తీసుకొచ్చుకుందామని. దానికి ఆయన చెప్పిన సమాధానం విని నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. పెళ్ళిలో నేనేమైనా మీకు మాట ఇచ్చానా మీ వాళ్ళని చూసుకుంటానని? మా వాళ్ళనే నేను చూసుకోవట్లేదు, ఇక వాళ్ళని ఎలా చూసుకుంటాను? అయినా 2 వస్తే నాకు చాలా బర్డెన్ అయిపోతుంది అన్నారు. బహుశా నాలాంటి ఆడపిల్లలకి ఇది తప్పదేమో. తల్లిదండ్రులను చూసుకోవాలని ఉన్నా చూసుకోలేని దుస్థితి. ఏదైనా పండగ ఏదైనా వచ్చినప్పుడు వెళ్ళాలి, అమ్మకి పిండి వంటల్లో సాయం చేయాలి, నాన్న పక్కన కూర్చొని కబుర్లు చెప్పాలి అని ఉంటుంది కదా. సరే, నా పరిస్థితి ఇలా పక్కన పెడితే ఇక మా అన్నయ్య అయినా మా అమ్మ మా నాన్నని బాగా చూసుకుంటారు అని కొంచెం హోప్తో ఉండేదాన్ని. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే వాడి పరిస్థితి నాకన్నా దారుణంగా ఉందని. ఒక పూట ఇంటికి పిలిచి వాళ్ళకి అన్నం పెట్టడానికి కూడా మా వదినకి మనసు రావట్లేదు. ఇక వాళ్ళని ఏం చూసుకుంటుంది? ఇక మా అన్నయ్య వాళ్ళ చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడు. సో వాడు కూడా చూసుకునే పరిస్థితి లేదు. చిన్నప్పుడు నేను మా అన్న పెద్దయ్యాక అమ్మని ఇలా చూసుకోవాలరా, నాన్నని ఇలా చూసుకోవాలరా అని ఎన్నో కలలు కన్నాం. కానీ అవి ఏవి చూసుకోలేకపోతున్నాం. ఇప్పుడు వాళ్ళని అనాథాశ్రమంకి పంపించే పరిస్థితి వచ్చింది. నేను మా అన్న బ్రతికుండి కూడా వాళ్ళని అనాథాశ్రమంకి పంపించాలా, లేదా నా కాపురాన్ని పాడు చేసుకొని మా అమ్మ మా నాన్న కోసం వెళ్ళిపోవాలా? దీనికి సమాధానం మీరే చెప్పండి, దయచేసి చెప్పండి. దీనికి సమాధానం నేను చెప్పను, దయచేసి మీరే చెప్పండి అని వేడుకుంటోంది ఆ అమ్మాయి. ఏం చెప్తాం రజిత్ గారు? ఇట్స్ ఏ వెరీ డీప్ డౌన్లో పెద్ద సమస్య. చాలామంది ఆడవాళ్ళు ప్రస్తుతం ఫేస్ చేస్తున్న సమస్య. ఒకవైపు ఒక పక్క ఒక వాదన జరుగుతోంది సమాజంలో, ఆడపిల్ల తల్లిదండ్రులే వచ్చి రూల్ చేస్తున్నారు అని ఎంత జరుగుతున్న వాదన. బట్ దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ థింగ్. అంటే మనకు తెలియకుండానే హిడెన్గా ఇలాంటి సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. అది ప్రతి ఒక్కళ్ళు రిలేట్ అవుతారు. అవును అవును అవును. అయితే ఇక్కడ ధర్మ సంకటం అని చెప్పొచ్చు. నిజంగా ధర్మ ఎందుకు సంకటం. అంటే కని పెంచిన తల్లిదండ్రులు, బాధ్యత, ప్రేమ, హక్కు అని కాదు ఇది. ఖచ్చితంగా ప్రేమతో కూడిన ఆడపిల్లకి విపరీతంగా, అంటే ఎలా అంటే లేదు మన వాళ్ళు కాదు అన్నప్పుడు ఎక్కువ గుంజుతుంది. అవును. వద్దు అన్నది లేదు అన్నది అన్నట్టు మనం వదిలేసి వస్తాం కాబట్టి దాని వైపు మనస్సు లాంగింగ్ అవ్వడం అనేది సహజం. అందుకే పుట్టింటికి అనగానే అసలు ఒళ్ళు మరిచిపోయి చెప్పులు కూడా మర్చిపోయి పరిగెత్తే ఆడపిల్లలు ఉంటారు. ఎంత కాదన్నా అమ్మగారింటికి అనగానే ఒకలాంటి ఆత్రం వచ్చేస్తుంది. నువ్వు ఎంత కంటిన్యూస్గా పోయినా అక్కడ వెళ్ళే రిలాక్సేషన్ వేరు, ఆ అన్కండిషనల్ ప్రేమ వేరు. అంతే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఈ అత్తగారింటిది, ఇక్కడ చూడండి ఆమె ధర్మ సంకటము. భర్తని కాదలేదు. అంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులను చూడకుండా ఎలా చనిపోయారు అని చెప్తే కూడా బయట కంట్రీస్ నుంచి అమ్మాయిలు కూడా రాలేదు అన్న వీడియోస్ కూడా మనమే చేసాం. అవును అవును. సో అలాంటి సందర్భంలో ఇలాంటి ఒక అద్భుతమైన ఒక మానవ విలువలు తెలిసిన ఒక అమ్మాయిని కన్నందుకు ఫస్ట్ ఆ తల్లిదండ్రులకు ఖచ్చితంగా మనము చేతులెత్తి నమస్కరించాల్సిన విషయం. వాళ్ళు పెంచిన విధానం అబ్సల్యూట్లీ దట్ అవి సంస్కారాలు. అదే సంస్కారాన్ని మీరు రిలీట్ చేస్తే నేను నా తల్లిదండ్రునే చూసుకోవటం లేదు, ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ అన్నప్పుడు అసలు ఆ మనిషి దగ్గర నుంచి ఈమె ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? కానీ ఆ బంధం అయితే తెగిపోదు కదా. ఈ ఆరాటము ఒకటి ఈమె చేయలేకపోతుంది. కనీసం వెళ్ళి ఇప్పుడు 100% అండి, అంటే నా అదృష్టం అని చెప్తాను ఈ విషయంలో. నా భర్తకి కానీ నా భర్త తరపు వాళ్ళు ఉన్న కుటుంబీకులకు కానీ నేను ఖచ్చితంగా ఇక్కడ మనము గ్రాటిట్యూడ్ చెప్పుకోవాల్సింది. అంటే అలా వచ్చింది, అది గ్రాటిట్యూడ్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు, అది మినిమం బాధ్యత. కానీ ఎలా వచ్చింది అంటే ఐ షుడ్
అప్రిషియేట్ అని చెప్పాలి. అవును. మా ఇంట్లో మాత్రం నో డిఫరెన్స్, నో 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 ఏ విధమైన వాళ్ళ అమ్మ కష్టం నాన్న ఉండదు. ఎలాగో మా అమ్మ నాన్న అలాగే. Hmm. సో ఇంకా నేనన్నా ఎప్పుడైనా వస్తా అంటే ఎందుకు ఇది వాళ్ళిల్లేగా అనే ఒక సందర్భం అయితే ఉంది. కాబట్టి నేను నిజంగా కూడా ఐఎమ్ వెరీ లక్కీ అని నేను చెప్తున్నాను. బట్ అట్ ద సేమ్ టైం ఈ పెయిన్ నాకు ఆమె మాట్లాడుతున్నప్పుడు లిటరల్లీ చాలా హృదయ విదారకంగా అనిపించింది. అంటే ఎన్నోసార్లు భర్తతో ఈ విషయం మాట్లాడి మాట్లాడి తను విసిగిపోయిన అలసిపోయి ఉంటది, అలసిపోయిన అది తెలిసిపోయింది. సొల్యూషన్ దొరకట్లా. నేను ఐఎమ్ గివింగ్ అప్, ఏదో ఒకటి దీనికి ఏంటి కరెక్టో తెలియట్లేదు. అండ్ ఇక్కడ భర్తకి ఒక చిన్న వార్నింగ్ కూడా వచ్చింది. ఏంటంటే నేను ఏ రోల్ పాటించాలి అని ఆమె ఆ సమస్యను తీసుకొని బయటకు వచ్చింది. అంటే ఇట్స్ హై టైం, హై అలర్ట్, అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ థింగ్. అవును. ఎప్పుడైతే భర్త అనే వ్యక్తి ఎవరు అంటే నాకు ఏ పెయిన్ ఉన్నా, నాకు ఏ మంచి అనిపించినా చెడు అనిపించినా నేను మీతో చెప్తాను, మీరు నాకు హెల్ప్ చేయాలి అనే వ్యక్తి ఈరోజు నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళకు అని చెప్తున్నాడంటే మా అమ్మ నాన్ననే నేను అదేదో చూడట్లేదు. ఘనంగా గొప్పగా చెప్తున్నాడు. ఆ, అంటే అది నేనేదో గ్రేట్, నేను ఈక్వల్ టు ద బోత్ ఆఫ్ యూ, అంటే నేను వీళ్ళకి వాళ్ళకి సమానంగా చేస్తున్నా ఆ అంటున్నాడు. నిర్లక్ష్యం విషయం ఏది నిర్లక్ష్యం కూడా. అవును. కానీ ప్రతి మనిషి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే భర్త అంటే నా భార్యను మాత్రమే, నా పిల్లల్ని, ఈ జీవితాన్ని చూసుకోవాలి. ఈజ్ డిఫైనింగ్ బై హిజ్ రోల్. ఒక భర్తలాగే ఉంటున్నాడు, కొడుకు బాధ్యత నిర్వర్తిస్తలేదు. అన్నిటికంటే ముఖ్యం ఇందులో నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే ప్రతి మనిషి వాళ్ళ వాళ్ళ రోల్స్, ఈ కొడుకు, కూతురు, భార్య, భర్త, ఎంప్లాయీ, డాక్టర్, ఇంజనీర్, వీటిలో ప్లే చేస్తుండ్రు. అసలు మరిచిపోయిన ప్రాబ్లం ఏంటంటే ఒక మనిషి అని, మానవత్వము, ఒక మనిషి, హ్యూమన్ అనే ఒక వాల్యూస్ని మర్చిపోవడము ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఈ రోల్స్ లో వచ్చేసి మనము వాస్ట్గా మొత్తం కనుక చూసినట్టయితే పర్సెప్షన్ని, హ్యూమన్ వాల్యూస్ అనేది పోతున్నాయి. హ్యూమన్ వాల్యూస్ పోయినప్పుడు ఇప్పుడు ఇక్కడ కూతురేమో అల్లాడిపోతుంది, అవును, భర్త అసలు తన సొంత తల్లిదండ్రులనే దిక్కులేదు, ఇంకా అత్తమామను ఆలోచించే ప్రసక్తే లేదు. అయితే ఇక్కడ ఈమె బాధ ఏంటంటే ఈమెని చూడనివ్వట్లేదు, అటు కొడుకు కోడలు కాస్త చూసుకున్నా ఈమెకి కాస్త ఆ మనసు కుదుటుగా ఉండేది. అవును. అంటే అప్పుడు వాళ్ళు ప్రాథమిక బాధ్యత ఒకళ్ళు వహించినా లేదు, ఇద్దరు కలిసి సమానంగా పంచుకున్నా బాగుండేది, ఉండేది. అవును. కానీ ఆ రెండు జరగకపోయేసరికి ఈమెలో ఒక మానవత్వం ఎక్కువ ఉండడం, కూతురిగా ఎక్కువ బాధ్యత అనేది ప్రేమతో తీసుకోవడం అనేది నిజంగా మనం అభినందించదగ్గ విషయం ఇందులో. కరెక్ట్. కానీ మరి ఈ క్లిష్టమైన సమస్యకి మనకి చాలా ఇళ్లలో, రజితగా నేను చూశాను, పేరెంట్స్ని ఓల్డేజ్ హోమ్లో, అంటే ఇక్కడ కూడా అనాథాశ్రమం అంది మనకి కఠోరంగా ఉంది వినడానికి. మనం పాష్గా దాన్ని ఓల్డేజ్ హోమ్ అని పెడతాం. ఇక్కడ ఎన్ని ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి, నర్సింగ్ కేర్తో పాటు. నేను వర్క్ వెళ్ళిపోతాను, ఇద్దరం వర్క్ వెళ్ళిపోతాము, కొడుకులు కూడా చెప్పి, ఇది మేము ఉన్నప్పుడు లేనప్పుడు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఎలాగా, బెటర్ మేము నెలకు 50,000 లక్ష రూపాయలు కట్టేసి ఆ రూమ్ ఉంది, నర్సెస్ ఉంటారు, రోజు పొద్దున వాకింగ్ తీసుకెళ్తారు, అన్నం పెడతారు, తప్పే ఉంది తక్కువ ఉందని అడుగుతారు. ఎవరైతే భర్తలు ఇలాంటివి అత్త మామను అమ్మా నాన్న అనుకోకుండా వాళ్ళ అమ్మా నాన్ననే అసలు పట్టించుకోవట్లేదని చాలా గర్వంగా చెప్తున్న వాళ్ళకి రూట్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఫస్ట్ ఆలోచించడం అనేది ఇంపార్టెంట్. సో ఇందులో కూతురికి, ఇప్పుడు ఆ అమ్మాయికి చెప్పదగ్గది ఏంటంటే మీరు ఖచ్చితంగా కూర్చొని కమ్యూనికేట్ చేయాలి. ఇట్ ఈస్ ఎ హై టైం. ఎలా అయితే మీరు కాస్త ధైర్యం చేసి ఇక్కడికి వీడియో పంపారో, ఆడియో, రైట్, అదే ఒక భరోసాతోటి ఈరోజు మేము కల్పిస్తున్నాం సుమన్ టీవీ నుంచి. మీరు ఒక ఆదర్శంగా మారారు ఈరోజు మీ కథ చెప్పి. ఇక్కడ అది ఆవిడ ఒక అడుగు వేసిందంటేనే ఆమె విన్నర్. ఆ తల్లిదండ్రికి బోలెడంత మనశ్శాంతి అయితే దొరికి ఉంటుంది. ఎందుకంటే ప్రేమ అనేదే ముఖ్యం ఇక్కడ. నువ్వు డబ్బు ఏం పెడుతున్నావు, నువ్వేం చూస్తున్నావు అనేది ఇప్పుడున్న తల్లిదండ్రులకు అవసరం లే. నీ క్వాలిటీ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఫోన్ అదే ఇంపార్టెంట్. తిన్నావా అని అడిగేదే లేక అల్లాడిపోతున్నారు తల్లిదండ్రులు. సో ఇక్కడ ఈమె తెలుసుకోవాల్సింది ఏంటంటే భర్తకి కూర్చోబెట్టి కమ్యూనికేట్ చెయ్యాలి. నేను నా బాధ్యతలను ఎటువంటి విస్మరించను, కానీ అలాగే నా తల్లిదండ్రులు నన్ను కన్నందుకు నేను ఆ రూట్స్ను మాత్రం మర్చిపోను. ఈరోజు నేను ఆ రూట్స్ మర్చిపోయినట్టయితే నా పిల్లలకు నేను ఏమి నేర్పిస్తున్నాను, వాల్యూస్. మీరు పిల్లల వైపు డైవర్ట్ చేయండి. ఇదే సంస్కారం నేను గనక ఇచ్చినట్టయితే రేపు ప్రొద్దున మన పిల్లలు ఇదే చేస్తారు. ఇదే సంస్కారం మనం నేర్పించలేము కదా అనేది మీరు ఖచ్చితంగా కళ్ళకు కట్టినట్టు ప్రేమతో
గొడవ పడితే జరిగేవి ఇవి విచారం అయితే అవ్వవండి. మంచిగా చెప్పాలి, మంచిగా ఎందుకంటే చాలా ఆ బాధ్యత భార్యపై ఉంటుంది. మన Absolutely. ధర్మంలో కూడా మన Absolutely. ఎక్కడ ఏ ధర్మం అయినా సరే, ముఖ్యంగా మన ధర్మంలో Absolutely. భర్త తప్పటడుగు వేస్తుంటే సున్నితంగా చెప్పి సరిదిద్దవలసిన బాధ్యత భార్యకు ఉంటుంది. 100%. And తన తల్లిదండ్రులు చూడకపోవడం అంతకంటే ఒక నిజంగా దౌర్భాగ్యం అని చెప్పాలి. చాలా దౌర్భాగ్యము. అది. అయితే నువ్వు తప్పు అని చెప్పటము ప్రపంచంలో ఏ మనిషి తీసుకోడు. అవును. నువ్వు తప్పు. సో యాజ్ ఎ సైకాలజీలో జనరల్గా ఎప్పుడు కానీ కమ్యూనికేట్ చేసేటప్పుడు వాడాల్సింది ఏంటంటే, నేను హర్ట్ అవుతున్నాను, మన పిల్లలు రాంగ్ ట్రాక్లోకి వెళ్తారు, వాల్యూస్ నేర్పించలేకపోతున్నాము, ఈ రోజు నువ్వు సైలెంట్ లెర్నింగ్ ఏం చేస్తున్నారంటే ఇలా చెయ్యొచ్చు. అది మినిమం అది బాధ్యత అని నేను గన్ను పెట్టి చెప్పట్లేదు. ఎందుకంటే ఈ మధ్య కొంతమంది ఫిలాసఫర్స్ మాట్లాడుతున్నారు, కన్నంత మాత్రాన వాళ్ళు చూడాలా, మీరబడి రాక్షసుల్లా తింటున్నారు, తల్లిదండ్రులను కాస్త గట్టిగా కటువుగా మాట్లాడే వాళ్ళ షోస్ కూడా నేను వినడం జరిగింది. ఇట్స్ నాట్ బాధ్యత, మనది హక్కు కూడా కాదు. బట్ ప్రేమ, అస్తిత్వము, మానవ విలువల గురించి మాట్లాడితే మినిమం కర్టసీ. సో ఈ ట్యాగ్ లైన్ మీద, హ్యూమన్ వాల్యూస్ మీద వెళ్తే మన ఫ్యామిలీ వాల్యూస్ నిలబడతాయి. మనం ఎప్పుడైతే అలా ప్రవర్తించడం మొదలు పెడుతుందో మన భావి తరానికి మనం అద్భుతమైన ఒక ట్రెండ్ సెట్ చేయడం జరుగుతుంది. నువ్వు చూడు అని చెప్పకుండా, మనం మంకీ డూ బిజినెస్ కాబట్టి మనల్ని చూసే మన పిల్లలు నేర్చుకుంటారు. చాలా మంచి పరిష్కారం ఇచ్చారు రజిత్ గారు. అండ్ మీరు ఈ షోకి రావడం మాకు చాలా అదృష్టం. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ బ్యూటిఫుల్ వర్డ్స్. అండ్ మళ్ళీ కలుద్దాం తప్పకుండా, ఎందుకంటే ఇలాంటి సంఘర్షణలు, సంక్లిష్టమైన సున్నితమైన సమస్యలు ఇవి వస్తూనే ఉంటాయి. అండ్ మీరు ఎప్పటికీ రావాలి, మాకు మీ ఎక్స్పీరియన్స్ని పంచుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఆవిడ చెప్పినట్టుగా ఇందాక జరిగిన విషయంలో మీరేమనుకుంటున్నారు అన్నారు. మీరంటే మీ ఇద్దరం మాత్రమే కాదు, మీరు కూడా మీరేమనుకుంటున్నారో దయచేసి ఒక ఆడియో రూపంలో కానీ మరో రూపంలో కానీ మీ స్పందనని, ఈ సమస్యకి పరిష్కారంగా ఏమనుకుంటున్నారో మేము పెట్టిన ఈ వాట్సాప్ నెంబర్కి దయచేసి మాకు ఒక మెసేజ్ పంపించండి. అలాగే మీ జీవితంలో కూడా క్లిష్టమైన సమస్యలు ఉంటే దాన్ని పరిష్కరించే దిశగా కూడా మనం ప్రయత్నం చేద్దాం. మమ్మల్ని మీ కుటుంబంలో భాగం చేసుకుని దీన్ని పరిష్కరించడానికి ఏం చేయాలో మాట్లాడదాం. అలాగే మీరు గనక సరైన పరిష్కారం ఇవ్వగలిగితే తప్పకుండా మిమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో ఏదో రూపంలో భాగస్వాములు చేయబోతున్నాం రాబోయే ఎపిసోడ్స్లో కూడా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.